బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రాంను ప్రారంభించిన సీఎం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్న రేవంత్ రెడ్డి సిఎస్సి ద్వారా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని వెల్లడి. హర్యానాలో వేడెక్కిన ఎన్నికల ప్రచారం, గోహానాలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సభ. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 10 ఏళ్లు పూర్తి. కార్యక్రమ విజయానికి కృషి చేసిన వారికి ప్రధాని అభినందనలు. మేక్ ఇన్ ఇండియా వల్ల వివిధ రంగాల్లో ఎగుమతులు పెరిగాయని ఎక్స్ వేదికగా పోస్ట్. జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న 2వ విడత పోలింగ్, ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్న ఓటర్లు. గాంధీ భవన్లో కొనసాగుతున్న మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమం, సమస్యలు చెప్పేందుకు పెద్ద సంఖ్యలో గాంధీ భవన్కు తరలివచ్చిన ప్రజలు. బీసీ ఉద్యమం బలోపేతానికే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానన్న ఆర్ కృష్ణయ్య, రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా చేయబోతున్నామని వెల్లడి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకల్లో పాల్గొన్న కె లక్ష్మణ్, కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణ. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఘాటు విమర్శలు. ఆనాడు రేవంత్ మాట్లాడిన ఒక్క మాట కూడా అమలు చేయలేదని ఆరోపణ. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరగబోతోందంటూ కేటీఆర్ ఆరోపణ. కొత్తగా మూసీ శుద్ధీకరణ అవసరం లేదని వెల్లడి. గతంలో నిర్మించిన ఎస్టీపీలు ఉపయోగించుకుంటే సరిపోతుందని వ్యాఖ్య. అమీన్పూర్ పెద్ద చెరువు ఆక్రమణలపై హైడ్రా దృష్టి, చెరువు పరిసరాలు సర్వే చేస్తున్న హైడ్రా బృందం. మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాలు తొలగిస్తామన్న దానకిషోర్, మూసీ నివాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ప్రకటన. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా, కస్టడీకి అనుమతించిన రంగారెడ్డి జిల్లా ప్రత్యేక ఫోక్సో కోర్టు. భారీ వర్షాలకు జంట జలాశయాల్లో పెరుగుతున్న నీరు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో గరిష్ట స్థాయికి చేరిన నీటి మట్టం. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని జూనియర్ ఎన్టీఆర్ పిలుపు. జీవితం చాలా విలువైందని, డ్రగ్స్కు ఆకర్షితులు కావద్దని విజ్ఞప్తి. వివిధ జిల్లాల్లో మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన. నకిరేకల్, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. సీఎం సహాయ నిధికి 400 కోట్లు రావడం ఒక చరిత్ర అన్న ఏపీ సీఎం చంద్రబాబు, వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్దామని పిలుపు. మూడా స్కామ్పై విచారణకు ఆదేశించిన బెంగళూరు ప్రత్యేక కోర్టు, కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు అనుమతించిన న్యాయస్థానం. 3 నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని మైసూర్ పోలీసులకు ఆదేశం. బీజేపీ రైతు వ్యతిరేక భావజాలం గురించి దేశం మొత్తానికి తెలుసన్న ఖర్గే, హర్యానాలో అధికార పార్టీకి ఓటమి తప్పదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి వ్యాఖ్య. సహారా ఎడారిలో పచ్చదనం చిత్రాలు విడుదల చేసిన నాసా, భారీ వర్షపాతం కారణంగా పెరుగుతున్న వృక్ష సంపద. తెలంగాణపై కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం, రాష్ట్రంలోని 7 జిల్లాలకు భారీ వర్ష సూచన.